శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. మనకు మంగళవారము మార్చి 3వ తేదీ పౌర్ణిమ. ఆనాటి రోజు గ్రస్తోదయ చంద్రగ్రహణం ఉన్నది. దాదాపుగా మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఈ గ్రహణము మనకు వర్తిస్తుంది కాబట్టి ఈ గ్రహణ నియమాలు కూడా మనం పాటించాలి. ఈ గ్రహణము పగటి వేళలోనే గర్భంలోనే మనకు ఈ గ్రహణం సంభవిస్తుంది. దాదాపుగా ఆ రోజు 3:19 మధ్యాహ్నం 3వ తేదీ ప్రారంభమై సాయంత్రం 6:46 వరకు ఈ గ్రహణం ఉంటుంది. కానీ పగటి పూట సంభవిస్తూ ఉన్నందు చేత ఆ పగటి పూట మనం నియమములు పాటించవలసిన అవసరం లేదు. మనకు చంద్రోదయం అయిన తర్వాత ఈ నియమాలు కాబట్టి ఏ ప్రాంతంలో చంద్రోదయం అవుతుందో ఆ సమయం నుంచి గ్రహణం విడిచే వరకు అంటే 6:46 వరకు నియమాలు పాటించాలి. ఇది గర్భంలోనే రావటం వల్ల చంద్రబింబము మనకు ఉదయించేటప్పటికీ గ్రహణంతో కలిసి ఉదయిస్తుండడం వల్ల దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. కాబట్టి మనకు చంద్రోదయం అయినప్పుడు ఆ చంద్రబింబాన్ని చూసి పట్టు స్నానం చేసి గ్రహణ అనంతరం 6:46 విడుపు స్నానం చేసి తదుపరి తర్పణాదులు ఇవి ఆచరించాలి. ఒక్కొక్క ప్రాంతంలో చంద్రోదయం కొన్ని నిమిషాల తేడా ఉంటుంది. మన రాయలసీమలో మన కర్నూలు నంద్యాల జిల్లాలలో ఈ చంద్రోదయము దాదాపుగా 6:25 సంభవిస్తుంది. కాబట్టి 6:25 పట్టు స్నానం చేయాలి. తదుపరి 6:47 విడుపు స్నానం చేయాలి. మన కర్నూలు జిల్లాలో 21 నిమిషాలు మాత్రమే ఈ గ్రహణం మనకు కనబడుతుంది. కడప ప్రాంతంలో అయితే 6:22 చంద్రోదయం అవుతుంది. 6:22 ఆ ప్రాంతంలో చంద్రుని దర్శించి పట్టు స్నానం చేసి 6:47 విడుపు స్నానం చేయాలి. ఈ గ్రహణ సమయంలో ఏదైనా స్తోత్ర పారాయణం చేసుకోవటము, మంత్ర జపం ఆచరించటము ఇవన్నీ కూడా అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. తదుపరి ఈ గ్రహణము కుబ్బా నక్షత్రంలో సింహరాశిలో సంభవిస్తూ ఉన్న కారణం చేత కుబ్బా నక్షత్రం వారు మరియు సింహరాశి వారు ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు. వీరు తగిన శాంతి చేయించుకోవాలి. ఏమిటయ్యా శాంతి అంటే, గ్రహణ సమయంలో వెండి చంద్రబింబము, వెండి నాగుపడగా దానం ఇవ్వాలి. అది శక్తి లేనప్పుడు బియ్యము, ఉలవలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వచ్చు. అదే లేనప్పుడు ఈ గ్రహణ సమయానికి సంబంధించినటువంటి శ్లోకములు ఉన్నాయి, అవి కూడా చదువుకుంటే మనకు శ్రేయోదాయకం. కాబట్టి ఈ గ్రహణము పగటిపూట సంభవిస్తూ ఉన్నందువల్ల ఉదయం 3వ తేదీ 9 గంటల లోపలే భుజించవలెనని కొందరు పెద్దలు చెప్తూ ఉన్నారు. కొందరు పగటిపూట సంభవిస్తున్నందువల్ల అసలు పగటిపూట భోజనం చేయకూడదు, గ్రహణానంతరమే స్నానము, గృహశుద్ధి చేసుకుని వంట చేసుకుని భోజనం చేయాలని చెప్తున్నారు. కాబట్టి ఉండగలిగినటువంటి వారు పగలంతా ఉండి రాత్రి గ్రహణానంతరము యథావిధిగా భోజనాలు అవి చేసుకోవచ్చు. లేదు 9 గంటల లోపల భోజనం చేయవచ్చని కొందరు పెద్దలు చెప్తూ ఉండడం వల్ల 9 గంటల లోపల భోజనాలు చేసుకొని పగలు, తర్వాత రాత్రి యథావిధిగా స్నానము, గృహశుద్ధి ఇవన్నీ కూడా ఆచరించవచ్చు. ఈ నియమాలు వృద్ధులకు, పిల్లలకు, అనారోగ్యగ్రస్తులకు వర్తించవు. కాబట్టి ఈ నియమాలన్నీ పాటిస్తూ ఈ గ్రహణాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. ఓం స్వస్తి.